సమస్య లేదు. సీరియల్ వల్ల అసలు మనం అసలు చూడలేకపోతున్నాం. 9 అయిందంటే సీరియల్ చూడాలి. ఒక్క నిమిషం నేను చెప్తా. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి హర్షిత్? నీ పేరు హర్షిత? సరే చరణ్ చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఐపీఎల్ చూడట్లేదు మ్యామ్. ఎందుకు చూడనివ్వట్లేదు మీరు? అరే అవును కదా, సీరియల్ చూడాలి కదా. మరి సీరియల్ అంటే అదొక ప్రమోషన్. ఐపీఎల్ హైలైట్స్ చూసుకోవచ్చు కదా. అది హైలైట్స్ ఇప్పుడు ఈ మధ్య ఓటీటీలో వస్తున్నాయి అవన్నీ. ఐపీఎల్ కూడా ఒక ఎమోషన్ కదా. సీరియల్ జన్మ జన్మల బంధం, జన్మ జన్మల బంధం కదా. ఎగ్జాక్ట్లీ. సీరియల్ కి జన్మ జన్మల బంధం. సరే సరే ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందుకని నేను సమంత గారు ఈ రోజు ఇక్కడికి వచ్చాము మీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి. ఏమంటారు సమంత గారు? మనం తీర్చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా? నాకు సంబంధం లేదు. దాన్ని తీర్చడానికి మన దగ్గర ఒక మంచి మనిషి ఉన్నాడు. ఇదిగోండి ప్రవీణ్ గారు. ఆయన వల్లే నాకు లేదు. కానీ మా డైరెక్టర్ వైరల్ స్పీచ్ చూసారా మీరు? అబ్సల్యూట్లీ. అసలు వైరల్ ఫీవర్ కన్నా ఫాస్ట్ #, శుభం పెడితే ఏమొస్తుంది? యాక్చువల్లీ మీ స్పీచ్ రావాలి. నా స్పీచ్ నేను అక్కడ ఉన్నానా లేదా కూడా ఎవరికి తెలీదు. మా డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. అసలు డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. సింగిల్ మ్యాన్ షో. ఏంటంటే మీ ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు లక్కీ. ఎందుకంటే చాలా చాలా ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రాలేదు. ఆఫ్టర్ 15 years కూడా మీకుందా కాన్ఫిడెన్స్? అంటే నేను సినిమాలు ఎక్కువ చేయలేదు కాబట్టి నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి వెన్ ఐ వాస్ కమింగ్ హియర్ ఎవరో నాకు ఒక మీమ్ పంపించారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3 హీరోలు మారారు కానీ సుమా గారు మారలేదు. అమేజింగ్. మీరు సో నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి అయినా సరే నేను ఈయనలాగే చెప్తాను. ఎందుకంటే నాకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. అవునా? ఐ బిలీవ్ ఎట్ దట్ మూమెంట్. సో అందుకని ఈరోజు మీ సినిమా కూడా శుభం చెప్పండి చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. అక్కడి నుంచి దట్ శ్రావణి, అండ్ శ్రావణి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తుంది ఈ మూవీ ద్వారా. ఇక శాలిని, తనని ఆల్రెడీ మనం చూసాము చాలా మూవీస్ లోను, వెబ్ సిరీస్ లోను. దెన్ దిస్ ఇస్ శ్రేయ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా. అండ్ దట్ ఇస్ శ్రేయ. సారీ శాలిని. శాలిని ఏవి నువ్వే వేసుకున్నావా? నువ్వే చెప్పి రాయించుకున్నావా? అదే నేను రాయించుకుంటే బాగుండేది. అదే. అండ్ దిస్ ఇస్ మిస్టర్ వంశీ, ది డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అది ఎలాంటి కీనో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.